హాయ్ అండి అందరికి ఈ రోజు నేను చేపల కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా మెయిన్ అసలు బ్యాచిలర్స్ కోసం ఈ రెసిపీ అండి. ఈ ఇత్తడి డిష్ నాకు చాలా ఇష్టం అండి. చేపల కూర ఏమైనా చేయాలి అన్నా బిర్యానీ ఏదైనా చేయాలన్నా ఈ డిష్ అనే వాడుతూ ఉంటాను. ఇత్తడి డిష్ బాగుంది కానీ అక్క ఫస్ట్ రెసిపీ చెప్పు అంటారా, చెప్తానండి. ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి చేప ముక్కలను నీట్ గా కడిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయి తీసుకొని అందులో చేప ముక్కలు వేసి ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకోండి. మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసానండి. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఆ తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి అంతా నీట్ గా మిక్స్ చేసి లాస్ట్ లో కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. వీడియోస్ లో చూసి నన్ను అడుగుతున్నారు ఈ ప్లాంట్స్ గురించి. వచ్చేసరికి ఆర్టిఫిషియల్ అండి, డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫిష్ కర్రీ ఎప్పుడైనా గంటతో తిప్పకూడదండి, వీడియోలో చూపిస్తున్నట్టు కదిలిస్తూ ఉండాలి. ఉడికి గుజ్జు దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి.